ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థన చేయండి. యేసే పరిష్కారం షెడ్యూల్ చెబుతున్నాను, వినండి. ప్రతి సాయంకాలము 6 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథ ధ్యానం చేస్తున్నాము. 7 గంటలకు ప్రేమ సాక్షి టీవీలో గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే అంశాన్ని మాట్లాడుతున్నాము. ప్రతి రాత్రి 8:30 గంటలకు బెర్షబా టెలివిజన్లో క్రిస్టియన్ కెరియర్ మాట్లాడుతున్నాము. ప్రతి రాత్రి 9 గంటలకు బైబిల్ వచ్చిన ధ్యానం ఏసీటీ లోకల్లో మాట్లాడుతున్నాము. ఇప్పుడు లూకాసు వార్త ముగించుకుని దినం యోహానులోకి వెళ్తాము. ప్రతి ఉదయం 11 గంటలకు ప్రేమ సాక్షి టీవీలో బైబిల్ స్థలములు మాట్లాడుతున్నాము. ప్రతి ఉదయము 11:30 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్ నందలి ప్రశ్నలు నిర్గమకాండం నుండి మాట్లాడుతున్నాం. ఈ 6 ప్రోగ్రామ్స్ ఏలూరు సిటీలో డైలీ టెలివిజన్ ప్రోగ్రామ్స్. డివైన్ టీవీలో మంగళవారము రాత్రి 7 గంటలకు. ఇవి కాక అనేక ఇతర ఛానల్స్ అవుట్ సైడ్ ద సిటీ, కృష్ణా డిస్టిక్లో, వెస్ట్ గోదావరిలో, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రసారాలు వెళుతున్నాయి. ప్రేమ సాక్షి టీవీ ద్వారా 13 జిల్లాల ఏసీటీ నెట్వర్క్తో పాటు తెలంగాణలోని 3 జిల్లాలు ప్రసారం అవుతున్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మేము ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. నెలకు 1000 రూపాయలు ఇచ్చేవారు 1 సంవత్సరం పాటు మా సహకారిగా రావాలని మేము వివిధ క్రైస్తవ కుటుంబాలను కలుస్తూ ఉన్నాము. మీ కుటుంబం నుండి మీరు ఇరువురు ఉద్యోగులై ఆర్థికంగా సమృద్ధి కలిగిన వారై త్యాగం చేయడానికి ఇష్టపడిన వారైతే ఈ స్క్రీన్పై ఉన్న టెలిఫోన్కు ఒక కాల్ ఆర్ మెసేజ్ పంపండి, మీ అడ్రస్ ఇవ్వండి. వీ విల్ కమ్ అండ్ మీట్ యూ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ మోర్. ప్రార్థన చేస్తాను, తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా తండ్రి, వందనాలు. ఈ దినంతో లూకాసు వార్త ముగించనై ఉన్నాము. మీరు మాతో స్వయంగా మాట్లాడండి. మా ప్రేక్షకులను దీవించి మాకు అవసరమై ఉన్నటువంటి ఆర్థిక నిధులు ఇవ్వగలిగిన సోదర సోదరీమణులను మాకు పరిచయం చేయండి. మోషే ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేసినప్పుడు ఏ విధంగా ప్రజలు భాగస్థులయ్యారో అలాగున మాతో కూడా భాగస్థులు అవటానికి ఒక బృందాన్ని మాకు ఇవ్వండి. యేసు నామమున నేటి వాక్యము ద్వారా మాట్లాడమని వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 24వ అధ్యాయము, చివరి అధ్యాయము, చివరి మాటలకు మనం వచ్చాం. 44వ వచనం నుండి యేసు ప్రభువు తన శిష్యులతో ఆరోహణముటకు ముందుగా మాట్లాడుతున్నాడు. ఆయన ఒలీవల కొండ నుండి వారిని ఆశీర్వదించి ఆరోహణం అవుతున్న సందర్భాన ఆయన చెప్పినది ఏమిటంటే, కీర్తనలలోను, ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథాలలోను నన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీయూ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు ప్రవచన పురుషుడు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో ఏవైతే వ్రాయబడ్డాయో అవి నెరవేరాయి.
బైబిల్ ప్రాఫెసీస్ గూగుల్ సర్చ్కి వెళ్ళండి, బైబిల్ ప్రాఫెసీస్ అని టైప్ చేయండి. 6,400-500 చిల్లర ప్రాఫెసీస్ సంఖ్యాపరంగా వస్తాయి. వాటిల్లో 3,200 చిల్లర ప్రవచనాలు నెరవేరిపోయాయి. మరొక 3,200 చిల్లర ప్రవచనాలు నెరవేరాలి. కనుక ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ రక్షణార్థమైనటువంటి రాకడ. సిలువలో తాను మరణించి మనుషులను దేవుని యొద్దకు వెళ్ళటానికి ఒక మార్గాన్ని ఏర్పరిచేటువంటి పని నిమిత్తమైన రాకడ. ఆయన గొర్రె పిల్ల వలె వచ్చినారు. ఆ లేఖనాలన్నీ నెరవేరాయి. రెండవ రాకడ కొదమ సింహం వలె తీర్పరిగా, జడ్జిగా రాబోతున్నారు. ఆ రాకడ, దాని తదనంతర 1000 ఏండ్ల పాలన, జడ్జిమెంట్, ఇవన్నీ నెరవేరాల్సి ఉన్నాయి. నెరవేరిన ప్రవచనాలు, నెరవేరవలసి ఉన్న ప్రవచనాలు. కనుక కీర్తనల గ్రంథములోను, మోషే రాసినటువంటి గ్రంథం ధర్మశాస్త్ర గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథములలోను, అంటే 39 బుక్స్, 39 పుస్తకాలు, 5 పుస్తకాలు పంచకాండములు మోషే రాశాడు. కీర్తనల గ్రంథము దావీదు ఇతరులు రాశారు. మిగిలిన గ్రంథాలు ఉన్నాయి చూశారు. మిగిలినటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా ప్రవక్తలు రాశారు. ఈ ప్రవక్తలు మనకు మేజర్ ప్రొఫెటిక్ బుక్స్ 5, మైనర్ ప్రొఫెటిక్ బుక్స్ 12, 17 మంది కనిపిస్తున్నారు. ఈ 17 మందే కాక, లేకపోతే ఈ 17 మంది రాసిన గ్రంథాల్లో ఇంకా అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఏలియా ప్రవక్త మనకు రాజుల మొదటి గ్రంథంలో తగులుతాడు. ఎలీషా ప్రవక్త రాజుల 2వ గ్రంథంలో తగులుతాడు. సమూయేలు ప్రవక్త సమూయేలు మొదటి 2 గ్రంథాల్లో మనకు కనిపిస్తాడు. మరి ఈ ప్రవక్తలు వీళ్ళు ఏలియా, ఎలీషాలు గ్రంథాలు రాసినట్టుగా లేదు మనకు. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఇతర అనేక ప్రవక్తలు కూడా యేసును గురించి ప్రవచించారు. ఆయా గ్రంథాలలో 39 గ్రంథాలలో ఏవైతే వ్రాయబడి ఉన్నాయో యేసును గూర్చి, నన్ను గూర్చి వ్రాయబడినవి, నెరవేరవలసి ఉన్నవి, అవన్నీ నెరవేరాయి. వాటిల్లో మనుషులను గూర్చిన ప్రవచనాలున్నాయి, స్థలములను గూర్చిన ప్రవచనాలున్నాయి, రాజులను గూర్చిన ప్రవచనాలున్నాయి, రాజ్యాలను గూర్చినటువంటి ప్రవచనాలు ఉన్నాయి, ప్రకృతిని గూర్చినటువంటి ప్రవచనాలు ఉన్నాయి, క్రీస్తు ప్రభువుని గురించిన ప్రవచనాలు ఉన్నాయి. అన్నీ నెరవేరాయి. అవన్నీ నెరవేరాయి. ఈ నెరవేరిన ప్రవచనాలు యేసుక్రీస్తు పక్షంగా ఏమని చెబుతున్నాయి? దట్స్ వాట్ హీ వాంటెడ్ దెమ్ టు నో. ఆయన వారు తెలుసుకోవాలని కోరింది ఏమిటంటే, ఏం చెబుతోంది ఈ ప్రవచనం అంతా అంటే, దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా తనను లోకానికి కనపరుచుకుని ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచమని, తద్వారా ఉచితంగా పాపక్షమాపణ అనుగ్రహించబడుతుందని, ఆ మార్గాన ఉన్నవారికి నిత్యరాజ్యం ఉచితంగా దొరుకుతుందని, వారు తీర్పులోనికి రాక జీవంలోనికి దాటిపోతారని సందేశం, సువార్త అనుగ్రహించాడు. ఆ సువార్త మనుషులను రక్షిస్తుంది. ఆ సువార్త పెంతెకొస్తు పండుగ దినాన పేతురు గారి ప్రకటన చేత ప్రారంభమై ఇప్పటికీ మన ద్వారా జరుగుతుంది. ప్రభువు రాకడతోటి ఈ సువార్తీకరణోద్యమం ఆగిపోతుంది. ఈ సువార్తీకరణ కృపాకాలంలోనే అనుగ్రహించబడింది. ఈ సువార్తీకరణ ద్వారా సువార్తను నమ్మినటువంటి వారు
పరలోక రాజ్యానికి వారసులుగా ఎంచబడతారు. నమ్మినందున ఎంపిక చేయబడరు, ఎంపిక చేయబడినందున వారు నమ్ముతారు. ఫైనల్గా మనకి ఇది అర్థమవుతుంది. నేను నమ్మినందుకు దేవుడు కోరుకోలేదు, దేవుడు కోరుకున్నందుకు నేను నమ్మగలిగాను. కనుక ఇది మనం అర్థం చేసుకుంటే ఆయన ఎలక్షన్ కనిపిస్తుంది, ఆయన సావర్నిటీ కనిపిస్తుంది. ఒక చెట్టు ఉంటుంది, టేకు చెట్టు. దాని టేకు చెట్టు అని ఎందుకు పిలుస్తామంటే దానికి వేర్లు ఉంటాయి, దానికి కొమ్మలు ఉంటాయి, దానికి ఆకులు ఉంటాయి, దానికి బెరడు ఉంటుంది, దానికి చిగురు ఉంటుంది. దాన్ని చెట్టు అని పిలుస్తాం. ఆ టేకు చెట్టు నుంచి టేకు కర్ర తీస్తాం. ఆ కర్రలో నుండి మళ్ళీ కొంత భాగం తొలగించి ఒక గుమ్మం చేస్తాం. ఆ గుమ్మాన్ని ఇంటిలో ఉంచుకుంటాము. కనుక గుమ్మము ఒక ఆర్టికల్, ఇది చెట్టు నుండి వచ్చింది. ఈ చెట్టులో అనేకమైనవి తొలగించబడ్డాయి. ఆకులు తొలగించబడ్డాయి, కొమ్మలు తొలగించబడ్డాయి, బెరడు తొలగించబడింది, వేర్లు తొలగించబడ్డాయి, కాండంలో ఒక ముక్క తీసుకోబడింది, ఆ ముక్కలో నుండి కొన్ని ముక్కలు తొలగించబడ్డాయి. అర్థమవుతుందా? కనుక క్రీస్తు యొక్క సంఘం అనే ఒక ఆర్నమెంట్, ఒక వస్తువు వలె, ఒక బహుమానం వలె వచ్చే ఆ గుంపు కొరకు ఈ మానవ జాతి అంతా చేయబడ్డారు. అదంతా ఏం చేస్తాం మనం? అదే టేకు చెట్టు నుంచి నరికిన కొమ్మలు ఇంట్లో పెట్టుకుంటామా? తీసుకెళ్ళి బయట పారేస్తాం, తర్వాత తగలబెట్టేస్తాం. అయ్యో టేకు చెట్టు తగలెడుతున్నాం అనమే, వ్యర్థమైన పదార్థాన్ని తగలెడుతున్నాం అంటాము. ఒక శిల్పి ఒక రాతి దగ్గర నిలబడినప్పుడు చెప్పాడట, ఈ రాతిలో సుందరమైనటువంటి ఒక శిల్పం ఉంది, వ్యర్థములు తొలగిస్తే ఆ శిల్పం బయటపడుతుంది. రాతిలో శిల్పాన్ని చెక్కటం కాదు, శిల్పం ఉన్నది, శిల్పాన్ని బయటకు తీయటానికి వ్యర్థాలు తొలగించాలన్నాడు. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మనుషులు, ఈ మానవ జాతి ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి ఇంచుమించు 800 కోట్ల మంది ఉన్నారు. వీరిలో సంఘం వేరుగా ఒక వ్యక్తిగా ఉంది, ఒక శరీరంగా ఉంది. ఆ సంఘమే క్రీస్తుని చేరుతుంది, మిగిలిన వారు చేరరు. ఏమిటి ఇట్లా అవుతుంది? అంతే, అది గాడ్స్ డిటర్మినేషన్. అందుకే వీళ్ళకు కూడా ఈక్వల్గా సువార్త ప్రకటించబడింది. చాయిస్ ఈజ్ దేర్ ఓన్. అందుకనే అవకాశం వాళ్ళ చేతికే ఇచ్చేశాడు. మాకు యేసు ప్రభు వద్దు, మాకు సువార్త వద్దు అంటున్న వారి గురించి దేవుడే విచారపడ్డు. ఆ తరువాత తీర్పు దినాన్ని వీళ్ళే విచారపడతారు, అయ్యో మేము వద్దన్నామేమిటి అని. దాని గురించి క్రైస్తవ్యం చింతించాల్సిన పని ఏమి లేదు. మన యొక్క సువార్తీకరణ ఫలితం ఏంటంటే దేవుడు తాను ఎన్నిక చేసుకున్నటువంటి వారిని, ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన పిలుచుకున్న వారిని తాను తీసుకొచ్చుకుంటాడు. నోవహు జలప్రళయాన్ని ఒక్కసారి తీసుకోండి. నోవహు జలప్రళయంలో 8 మంది రక్షించబడ్డారు. వారితో పాటు జంటలుగా జంతువులు, పక్షులు రక్షించబడ్డాయి. మిగిలిన స్పీసెస్ అన్నీ కూడా వరదలు నశించిపోయాయి. ఎవరైతే ఓడలో చేరారో వారి వరకు మాత్రమే జీవించగలిగారు. అలాగనే ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు మాత్రమే పరలోకానికి వస్తారు, మిగిలిన వారందరూ అగ్నిగుండానికి వెళ్తారు. ఈ మాట చెబితే మిగిలిన వారికి కోపం వస్తుంది. యోసేపు యొక్క దర్శనం ఉంది కదా, యోసేపు దర్శనం చిన్నప్పుడు చూచాడు, బాలుడుగా ఉన్నప్పుడే చెప్పాడు, నాన్న నాకు ఒక దర్శనం వచ్చింది, మీరు పనలు కడుతున్నాం, నా పన లేచి నిలుచుంది, మీ అందరి పనులు నాకు సాష్టాంగ పడ్డాయి, నా పనకు సాష్టాంగ పడ్డాయి. ఆ రోజున కోపం రాలేదా అన్నలకు? అందుకే అన్నలు యోసేపును ద్వేషించారు, హింసించారు. క్రైస్తవుని లోకం ఎందుకు ద్వేషిస్తుందో తెలుసా? ఒక్క దేవుడే దేవుడు, ఆ ఒకే దేవుడు యేసుక్రీస్తు అని చెప్పబట్టి ద్వేషిస్తుంది. ఆ ఒక దేవుడు కూడా ఒక దేవుడే, మీ దేవుడితో సమానమే అని అంటే క్రైస్తవునికి ద్వేషం లేదు, కలుపుకుంటారు అందరూ. క్రైస్తవుడు ఈ ఒక్క కారణం చేతే
మిగిలిన లోకానికి వేరవుతాడు. మిగిలిన లోకానికి వేరవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. అయితేనే క్రైస్తవుడు అవుతాడు. అందుకే ఈ మాటలు చెబుతున్నాడు. అప్పుడు వారు లేఖనాలు గ్రహించేటట్లుగా వారి మనస్సులు తెరిచాడు. లేఖనాలు గ్రహించాలి, వాక్యాన్ని గ్రహించాలి. చాలా పెద్ద పెద్ద బోధకులు, అనుభవనీయులైన బోధకులు సహితము రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. రైట్ ఇన్సైట్ ఆఫ్ ద స్క్రిప్చర్ మిస్ అవుతున్నారు. కారణం ఏంటంటే దీంతో ఆలోచిస్తున్నారు. నీ మెదడుతో ఆలోచించేది కాదు వాక్యం, నీ హృదయంలో ప్రత్యక్షత ఇవ్వబడేది వాక్యం. దాని అర్థం హృదయంలో ప్రత్యక్షపరచబడాలి, నీ మెదడు కాదు, నీ అనుభవం కాదు. నేను మనవి చేస్తున్నాను, లేఖనాలను గ్రహించు శక్తి ఇవ్వబడకపోతే లేఖనాలు గ్రహించలేరు. ఈ మాట అయినా అర్థం చేసుకోండి. వారి మనస్సులను దేవుడు తెరిచాడట, వారి మనోనేత్రాలను ప్రభువు తెరిచాడట. అప్పుడు వారు తెలుసుకున్నారట. కాబట్టి ఆయన తెరవకపోతే తెలుసుకోగలరా చెప్పండి? ఆయన గ్రహింపిస్తేనే. నేను ఇవాళ ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాను ఏసే పరిష్కారం కంటిన్యూ అవటానికి. అది ఆయన నాకు ఇచ్చిన కన్విక్షన్. నో మ్యాటర్ హౌ యూ థింక్ ఆర్ సంబడి థింక్ ఆఫ్ మీ. ఎవడు ఏమనుకుంటాడనే దాంతో నాకు నిమిత్తం లేదు. నేను దేవుని ముందు నుంచున్నప్పుడు నేను జవాబు చెప్పేటట్టుగా ఉండగలగాలంటే ఐ మస్ట్ గో త్రూ ద కమాండ్మెంట్ ఆఫ్ మై లార్డ్, గైడెన్స్ ఆఫ్ మై గాడ్. అర్థమవుతుందా? సువార్త వ్యాప్తి చెందాలి, ఆత్మలు రక్షించబడాలి. నేను ఎన్ని ప్రసంగాలు చేస్తే ఏమి లాభం? ఆత్మలు రక్షించబడటమే కావాలి. ఆత్మలు రక్షించబడే పని దేవునిది, ప్రసంగించేటువంటి పని సేవకుడిది. ప్రసంగం కూడా దేవుడిదే, మౌత్ పీస్ లాంటి వాడు సేవకుడు. ఒక మైక్ సిస్టంలో, పిఏ సిస్టంలో ఒక మైక్ ఎట్లాగో దేవుని నోటి బోరలం మనం. దేవుడే వాక్యం ఇస్తాడు, దేవుడే వాక్కుని ఫలించేట్టు చేస్తాడు. కండిషన్ ఏమిటంటే ఈ మౌత్ పీస్ ప్రాపర్గా ఉండాలి, ఈ మౌత్ పీస్ పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు ఆ శబ్దం ఖచ్చితంగా చేరుతుంది. దట్ ఇంపాక్ట్ విల్ గోస్ ఇస్ వెరీ స్మూత్లీ. తర్వాత క్రీస్తు శ్రమపడి 3వ దినాన మృతుల్లో నుండి లేస్తాడని అనియు యెరూషలేము మొదలుకొని సమస్త జనాలలో ఆయన పేరిట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడుతుంది అనియు వ్రాయబడి ఉన్నది. కనుక యేసుక్రీస్తు ప్రభువు పేరిట పాపక్షమాపణ ప్రకటన జరగాలి లోకములోని అన్ని జనాంగాలకు. అందుకనే బైబిల్ ప్రపంచ భాషలన్నిటిలోకి తర్జుమా అవుతుంది. ఖురాన్ తీసుకోండి, ప్రపంచ భాషలన్నిటిలోకి తర్జుమా అవ్వలేదు. ఇతర మత గ్రంథాలు తీసుకోండి, అవ్వలేదు. సిక్కుల మత గ్రంథం అవ్వలేదు, హైందవుల మత గ్రంథాలు అవ్వలేదు. కానీ బైబిల్ తీసుకోండి, ఇవాళ భారతదేశంలోని అనేక జాతులకు బైబిల్ అందించబడింది. ఇంకా రాస్తూనే ఉన్నారు, తర్జుమాలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు వ్యాఖ్యానాలే పలు విధాలైనటువంటి తర్జుమాలు, ఏరియా వైజ్ వినియోగించేటువంటి భాషా పదాల చేత కూడా దేవుడు తన కృపచేత వాక్యాన్ని వెలుగులోకి తెస్తున్నాడు. మీరు గమనించాలి, ఈ లేఖనం నెరవేరుతోంది. ఉచిత పాప క్షమాపణ లోకమందంతటా కూడా ప్రకటింపబడుతుంది ఈయన పేరిట, యేసుక్రీస్తు పేరిట. యెహోవా దేవుని పేరిట కాదు, యేసుక్రీస్తు ప్రభువు పేరిట. న్యూ టెస్టిమెంట్లో యెహోవా అనే పేరు కనపడదు మీకు. ఓల్డ్ టెస్టిమెంట్లో బిఫోర్ అబ్రహాం, అబ్రహాముకు ముందు, అబ్రహాము యొక్క కాలములో, మోషేకి ముందు కాలములో సర్వశక్తి గల దేవుడనే కనిపిస్తుంది. మోషే దగ్గరే యెహోవా పేరు స్టార్ట్ అయింది. అర్థం చేసుకోండి. న్యూ టెస్టిమెంట్లో జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రివీల్డ్ నేమ్. యేసుక్రీస్తు ప్రభు పేరిటే కనిపిస్తుంది.
ఆయనకు తండ్రి అనేటువంటి పేరిట మనం దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి వివరించబడింది. కాబట్టి ఆయన నామమే, యేసుక్రీస్తు నామమే, దట్ ఈస్ ద పిన్ కోడ్ నెంబర్, దట్ ఈస్ ద పిన్ కోడ్ నెంబర్, దట్ ఈస్ ద కోడ్ వర్డ్. ఆ నామమే మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. కనుక నామం తీసుకెళ్తుందా ప్రభువా? ప్రభువే, కానీ నామం అదే. కానీ యూ కెనాట్ సెపరేట్ ద నేమ్ ఫ్రమ్ ద పర్సన్. నేమ్ అండ్ ద పర్సన్ వాజ్ ద సేమ్, రెండు ఒక్కటే. కనుక యేసు నామం అన్నప్పుడు యేసుక్రీస్తు అని అర్థం. కనుక వ్యక్తికి నామం పేరట. చాలామంది అక్కడ అభ్యంతరపడిన వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్లో జీసస్ ఎట్లా, తెలుగులో యేసు ఎట్లా, హిందీలో ఈసా ఎట్లా, మరి మిగతా అన్నీ కూడా అట్టగా ఉన్నాయి కదా పేర్లన్నీ. ఇదే మారిపోయింది ఏంటి? ఇది సాతాన్ ట్రిక్ అనుకున్నారు. కాదు కాదు, విశ్వాసము చేత, ఆ యేసు నందలి విశ్వాసం చేత వారు ఆ నామాన్ని తీసుకుని వెళ్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ యాజ్ సన్ ఆఫ్ గాడ్ అండ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ద గాడ్, అది రావాలి. ఆయన చెప్పారు, ఈ సంగతులకు మీరు సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకు పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచుండని వారితో చెప్పాడు. ఒక మాట అడగనా? మీరు నాకు సాక్షులు అంటే ఏంటి అర్థం? యూ హ్యావ్ టు గివ్ యువర్ విట్నెస్ ఆఫ్టర్ సమ్ టైమ్. మీరే సాక్షి అండి అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు తర్వాత జడ్జిమెంట్లో నా తరపునివి మాట్లాడతావు. యు ఆర్ ద వన్ టు గివ్ ద విట్నెస్ బిఫోర్ ద జడ్జ్ ఇన్ ద జడ్జిమెంట్ డే. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరు సాక్షులు అంటే మనమే సాక్షులు. యేసు సాక్షులు ఎవరు? మనమే. క్రీస్తు సాక్షులు మనమే. యెహోవా సాక్షులు ఎక్కడి నుండి వచ్చారు? మధ్యలో డీవియేషన్ అండ్ డైవర్షన్, అర్థం కాక వచ్చారు వాళ్ళు. గురుగులు గోధుమ మధ్య ఎట్లాగో అట్లా. ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఇప్పటికీ మనం ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు చేతులు ఎత్తి ఆశీర్వదిస్తాం, చేతులు చాచి ఆశీర్వదిస్తాము. వారిని ఆశీర్వదిస్తూ ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణుడైపోయాడు. ప్రజలు చూస్తూ ఉండ మేఘాల మీద ఆయన కొనిపోబడ్డాడు. 500 మంది మోకాళ్ళుని ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ఆర్ దే నాట్ ద విట్నెస్? ఆర్ దే నాట్ ద విట్నెసెస్ ఫర్ క్రైస్ట్ అండ్ హిస్ అసెన్షన్ టు ద హెవెన్? అందుకే వాళ్ళు మేడగదిలోకి వెళ్ళి అంత శక్తివంతంగా ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే ప్రపంచం అంతటికి వెళ్ళి సువార్త చెప్పారు. ఒక మాట చెప్తాను. 1998 సంవత్సరం జనవరి మాసం 18వ తారీఖు కాకరపాడు మండలం, విశాఖపట్నం జిల్లా. నేను బాప్తిస్మాలు ఇచ్చాను 18 మందికి. నేను ఆ వాగు నుండి బయటకు వచ్చి రోడ్డు మీద నడుస్తున్నాను. మిట్ట మధ్యాహ్నం పట్టపగలు నా ప్రక్కన మనుషులు ఉన్నారు. వీఆర్ వాకింగ్ టుగెదర్ అండ్ స్పీకింగ్ విత్ ఈచ్ అదర్, టాకింగ్ విత్ ఈచ్ అదర్. ఆకాశం తెరవబడింది. ఒక చెక్క పెద్ద సిలువ ఒక కొన ఆకాశంలో ఒక కొన భూమి మీద కనపడింది. ఐ సా దట్ గ్రేట్ విజన్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఐ నెల్ట్ డౌన్ ఆన్ ద రోడ్. అది విశాఖపట్నం వెళ్ళేటువంటి రహదారి. అది అరణ్య మార్గంలో కేడీపేట రోడ్డుకి వెళ్ళేటువంటిది. అది ఏడొంపుల ఘాటికి వెళ్ళే రోడ్డు. ఆ రోడ్డు మీద నేను మోకరించాను. ఆ చెక్క శిలువ 3వ శతాబ్దంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి చూచాడు. ఆ తర్వాత ఎవరు చూశారు నాకు తెలియదు, చరిత్రలో నేను చూడలేదు. ఈ శిలువ దర్శనం
సిలువ విజయోత్సవ దర్శనం. దట్ విజన్ చేంజ్డ్ మై హోల్ ఐడియాలజీ ఆఫ్ ద ఎవాంజలిజం. ఇవాళ నేను మీడియాలో విస్తృతమైన పరిచయం చేసిన వాడిగా నిలబడ్డాను. నేను ఎందుకు చెబుతున్నానంటే ఐఎమ్ ద విట్నెస్ ఆఫ్ దట్ విజన్. నా ప్రక్కన జయకర్ రాయ్ ఉన్నాడు. ఇవాళకి అతను నా కాంటెంపరీ. ఇది జరిగి 20 సంవత్సరాలు అయిపోతా. నేను మనవి చేస్తున్నాను, ఐఎమ్ ద విట్నెస్ ఫర్ దట్. ఐఎమ్ ద పర్సన్ హూ వాచ్డ్ దట్ విజన్. కనుక ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ జీసస్. దాన్ని ఎవరు నా నుండి చెరిపివేయలేరు. వారు ఆయనకు నమస్కారం చేశారు. మహా ఆనందంతో యెరూషలేము తిరిగి వెళ్ళారు. దేవాలయం నుండి దేవుని స్తుతించారు. దే వర్షిప్డ్ గాడ్ ఇన్ ద చర్చ్, ఇన్ ద టెంపుల్. దే వర్షిప్డ్ జీసస్ ఇన్ ద టెంపుల్. ఎంత ఆశ్చర్యం! దేవుడు యెహోవా దేవుడిని ఆరాధించే దేవాలయంలో యేసుక్రీస్తుని ఆరాధించారు వెళ్ళి. వాట్ డస్ ఇట్ మీన్? గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఏం ముగిచ్చాడు? ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేశారు. యెరూషలేముకి తిరిగి వెళ్ళి యెరూషలేము దేవాలయంలో యేసుక్రీస్తు స్తుతించారండి. దట్ మీన్స్ జీసస్ ఈజ్ గాడ్, నథింగ్ బట్ ద రెవల్యూషన్ ఆఫ్ యెహోవా. యెహోవా దేవుని యొక్క ప్రత్యక్షత యేసుక్రీస్తే అనేది వాళ్ళు తెలుసుకున్నారు. లూకాసు వార్త ముగించాను. ఇది బైబిల్ గ్రంథంలో 3rd టైం, 3వ పర్యాయం ఈ విధంగా ముగించడం. ఇంకా మిగిలినవి కంప్లీట్ చేస్తే బైబిల్ 3rd టైం టెలివిజన్లో కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాము. ఈ వాక్య ధ్యానాలు కొనసాగేట్లు మీరు ప్రార్థించండి. రేపటి దినము యోహాను సువార్త ప్రారంభిస్తాను. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము. మీ చేతులకు మమ్మల్ని సమర్పిస్తున్నాము. లూకాసు వార్త 5 మాసాలు పైగా ధ్యానించాము. స్పాన్సర్స్ అందరినీ దీవించండి. యోహాను సువార్తకు నూతన స్పాన్సర్స్ను దయచేయండి. యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనట్టుగా ఆమేన్.